మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో 40 కిలోమీటర్ల మైలు దూరంలో ఉన్న శ్రీముఖలింగం. ఈ శ్రీముఖలింగం ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు ఆదాన్ తెలుగు ప్రత్యేక కథనం అయితే చూద్దాం రండి. శ్రీముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం ముఖలింగ గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర స్వాముల ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తోంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు ముఖలింగం అని లేదు. నగరం కళింగ నగరం, కళింగ దేశ నగరం, కళింగవాణి నగరం, నగరపు వాడ, త్రికళింగ నగరం పేర్లతో ఉంది. ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, విప్ప చెట్టు మొదలును నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాబడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్ప చెట్టును సంస్కృతిలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందంటారు. ఈ ఆలయంలో గర్భాలయం కాకుండా ఇంకా 8 వైపులా 8 లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి. సప్తమాతృకలలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరంతా పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం ఉండడం విశేషం. భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తితో పాటు 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి మాత్రమే గర్భగుడి ఉంది. ముఖమండపం లేదు. ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకే రాయి. ఒకేసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే మొత్తం రాయి ఎంత బరువు ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా తీసుకువెళ్లారో, ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థమవుతాయి. ఇక్కడ 7 నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాలను కూడా ఇక్కడ చెక్కారు. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉండటమే బాధాకరం. ఈ యొక్క ఆలయం ప్రతిష్ట ఎలా ఉంది? శ్రీముఖలింగం ఈ ఆలయాన్ని ఎలాగా కూల్చారు? ఎప్పుడు ఈ స్థాపన అయింది? ఈ ముఖలింగేశ్వర స్వామి వారు పుట్టేటప్పుడు 1,000,000 మంది దేవతలు చంద్రుడు వచ్చి ఒక శివలింగాన్ని ఈ చివరన ప్రతిష్ఠించాడు. ఇది ఏ విధంగా ప్రతిష్ఠించాడంటే దీని పేరు చంద్రు ప్రతిష్ఠ. చంద్రుడు వచ్చి లింగాన్ని స్థాపించాడు. ఇంకా సోముడు అంటే చంద్రుడు, చంద్రుడే వచ్చి లింగాన్ని స్థాపించాడు. వీరెన్నో దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు తిరుక్కొని వస్తున్నారు. అవన్నీ తూర్పుముఖంగా ఉంటాయి. ఈ ఆలయం మాత్రం ప్రఖ్యాత ఏమిటంటే పశ్చిముఖ దేవాలయం. పశ్చిముఖ దేవాలయం మన భారతదేశంలో అరుదు తక్కువ. 3:30 తర్వాత సూర్యకిరణాలు పడతాయి, ఆ రాత్రి చంద్రకిరణాలు పడతాయి. ఈ 2 కిరణాలు పడిన దేవాలయం ఇది ఒక్కటే. కుజదోష సర్పదోషాలు, పిల్లలు లేనివారు, ఉద్యోగం లేనివారు, కళ్యాణం కానివారు, ఆరోగ్య పరిస్థితి బాగులేనివారు, భార్యాభర్తలు అన్యోత లేకపోవడం, తగువులు, చికాకులు, వ్యాపారీత్య, వ్యవసాయరీత్య ఇవన్నిటికీ మూలకారుడి. ఈయన తాలూకు దర్శనం చేస్తే మన ఆ యొక్క గ్రాశాంతులు నివారణ అవుతాయని ఆ యొక్క చంద్రుడు ఇచ్చి ఈ లింగాన్ని స్థాపించాడు. ఇక్కడ తవ్వకాలలో వీణాపాని అయిన సరస్వతి విగ్రహం, జైన మత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీస్తు శకం 10వ శతాబ్దంలో 2వ కమార్నవుడను రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమలింగేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ కళింగ రాజులు. కమార్నవుడు తన రాజధానిని దంతనగరం నుంచి ఇక్కడికి మార్చినట్లు కూడా తెలుస్తోంది. మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. భక్తులంతా ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.